తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు, అనుకోని మలుపులు ఉంటాయి. మనకి తెరపై కనిపించే నటుల కంటే ముందు ఆ పాత్రల కోసం దర్శకులు ఎందరో హీరోలను అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డేట్లు కుదరక, మరికొన్నిసార్లు కథ తమకు సరిపోదేమో అన్న అనుమానంతో హీరోలు ఆఫర్లను వదులుకుంటారు. తర్వాత ఆ సినిమాలను వేరే హీరోల చేతికి వెళ్లి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సందర్భాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి దర్శకుడు అజయ్ భూపతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి తాజాగా జయకృష్ణ ఘట్టమనేని ప్రధాన పాత్రలో శ్రీనివాస మంగాపురం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆయన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి చిత్రం, అప్పట్లో ట్రెండ్ సెటర్ గా నిలిచిన RX100 గురించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. మనందరికీ RX100 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కార్తికేయ మాస్ పర్ఫార్మెన్స్, పాయల్ రాజ్పుత్ గ్లామర్, అలాగే అజయ్ భూపతి బోల్డ్ టేకింగ్. కానీ అసలు నిజం ఏంటి అంటే ఈ సినిమా కథను అజయ్ భూపతి మొదట రాసుకున్నప్పుడు ఆయన మైండ్ లో ఉన్న హీరో కార్తికేయ కాదట. ఈ కథను అజయ్ భూపతి మొదటగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు వినిపించారు. అప్పటికీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. అయితే నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ నటన, ఆయన ప్రదర్శించిన ఈజ్ చూసి అజయ్ భూపతి తీవ్రంగా ఇంప్రెస్ అయ్యారట. విజయ్ నటనలోని ఆ సహజత్వం RX100 కథకు బాగా సెట్ అవుతుందని భావించి ఆయనను కలిసి పూర్తి కథను వినిపించారు. అజయ్ భూపతి చెప్పిన RX100 కథను విజయ్ దేవరకొండ చాలా శ్రద్ధగా విన్నారు. కథ వినడం పూర్తయ్యాక ఆయనకు పాయింట్ చాలా బాగా నచ్చింది. కానీ ఆ సినిమా చేయడానికి మాత్రం విజయ్ ఒప్పుకోలేదు. దానికి ఒక బలమైన కారణం ఉందట. RX100 సినిమాలో కథానాయకుడి పాత్ర పూర్తిగా ఒక పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగుతోంది. నాటుగా రా లుక్ తో ఆ పాత్ర ఉంటుంది. అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండ మోడ్రన్ అర్బన్ లుక్ లో ఉండేవారు. గ్రామీణ నేపథ్యంలో ఉండే ఆ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ కి తన అప్పటి లుక్, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సెట్ కావేమో అని విజయ్ భావించారట. పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనేమో అనే సందేహంతో ఆ అవకాశాన్ని విజయ్ చాలా పద్ధతిగా నిరాకరించారని అజయ్ భూపతి వెల్లడించారు. విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్టుకు నో చెప్పడంతో అజయ్ భూపతి కొత్త నటుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఈ కథ కార్తికేయ దగ్గరకు వెళ్ళింది. గ్రామీణ యువకుడిగా కార్తికేయ ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు, పాయల్ రాజ్పూత్ తో ఆయన కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా థియేటర్స్ లోకి వచ్చాక ఏ స్థాయి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన RX100 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ ఒక్క సినిమాతో కార్తికేయ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. హీరోయిన్ గా పాయల్ రాజ్పూత్, దర్శకుడిగా అజయ్ భూపతి పరిశ్రమలో బలమైన ముద్ర వేశారు. సినిమా పరిశ్రమలో ఒక నటుడికి వద్దు అనుకున్నది మరొకరికి లైఫ్ చేంజింగ్ ఆఫర్ గా మారుతుంది అనడానికి RX100 ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ విజయ్ దేవరకొండ ఆ పాత్ర చేసి ఉంటే సినిమా ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం. కానీ కార్తికేయ కెరియర్ కు మాత్రం ఆ నిర్ణయం ఒక పెద్ద వరంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.